వచ్చేసి మనం కింగ్ కాంగ్ కమింగ్ బ్యాక్ చైనీస్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే మెయిన్లో వచ్చేసి గొరిల్లా కింగ్ కాంగ్ అది మెయిన్ క్యారెక్టర్, ప్లస్ ఇంకొక హీరో ఉంటాడు తను మెయిన్ క్యారెక్టర్, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ అది మెయిన్ క్యారెక్టర్స్. తన మూవీ అయితే పర్లేదు, యావరేజ్ మూవీ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ టు సీ ద మూవీ రివ్యూస్ అండ్ మోటో వ్లాగ్స్. చాలా మోటో వ్లాగ్స్ కూడా ఉంటాయి, ఇవి చూడండి. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే మూవీ వచ్చేసి పర్లేదు, నాకు మధ్యలో లైట్గా బోర్ కొడుతుంది, కాకపోతే మరీ భారీ బడ్జెట్ అయితే ఏం కాదు. స్టోరీ లైన్కి వచ్చే వరకు హీరో ఫ్యామిలీ చిన్నప్పుడు ఒక హీరోకి ఒక యాక్సిడెంట్ అవుతుంది, దారిలో ఒక డాక్టర్ తరలించిపోయి అప్పుడు వచ్చేసి హీరో వచ్చేసి చిన్నప్పుడు తప్పిపోతాడు. అయితే హీరోని వచ్చేసి గొరిల్లా ఒక నక్క నుంచి కాపాడుతుంది, అక్కడ నుంచి హీరోని గొరిల్లా పెంచుతుంది. అయితే ఇంకా పెద్ద అయ్యాక ఇక్కడ హీరో ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి హీరో ఫాదర్ ఒక అతని దగ్గర పనిచేస్తుంటాడు. అయితే అతనికి వచ్చేసి ఒక టాస్క్ ఉంటుంది, గొరిల్లాని చేసేసరికి వాళ్ళ ఓనర్కి అప్పగించాలి. ఇప్పుడు ఇంకా అప్పటి నుంచి మూవీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా హీరో ఫాదర్ గొరిల్లాని వేటాడడానికి ఏం చేశాడు ఏంటి, అక్కడ తన కొడుకు ఎలా దొరికాడు ఏంటి, అదంతా మీరు మూవీలో చూడండి. మొత్తానికైతే పర్లేదు, మూవీ అయితే బాగానే ఉంటుంది. గొరిల్లా ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ బాగానే ఉంటాయి. వీళ్ళు వచ్చేసి గొరిల్లాని అటాక్ చేయడం, గొరిల్లా వచ్చేసి వీళ్ళని అటాక్ చేయడం. క్లైమాక్స్లో ఏమైంది, హీరో ఫాదర్ వచ్చేసి గొరిల్లాని అప్పగించడం లేదా, గొరిల్లా వచ్చేసి వాళ్ళ కొడుకును పెంచింది కదా, అది క్లైమాక్స్లో చూడండి. మొత్తం మూవీ అయితే యావరేజ్ మూవీ. మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 3/5 ఇవ్వచ్చు. గొరిల్లా కమింగ్ బ్యాక్ ఇది వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్లో OTTలో రిలీజ్ అయింది. 2024 మూవీ, ఇది చైనీస్ మూవీ. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.